ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలో చిన్న సినిమా అయిన కాలింగ్ శాస్త్ర కూడా ఒకటి. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా గాలుడు తో బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రివ్యూలతో కూడా మంచి రెవెన్యూను సొంతం చేసుకున్న సుధీర్ ఈ సినిమాతో మెప్పిస్తాడు అనుకున్న సినిమాకి మిక్స్డ్ రివ్యూలు సొంతం అవగా కలెక్షన్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ శాస్త్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్ ద్వారా రాధా ఆర్ట్స్ బ్యానర్లపై విజయ్ థాయల్, చిరంజీవి, పమిడి వెంకటేశ్వర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ విక్రాల దర్శకత్వం వహించిన ఈ సినిమా డాలిషా హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ మరింత దారుణంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి 16 డేస్ కలెక్షన్ ను గమనిస్తే కాలింగ్ శాస్త్ర చిత్రానికి 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. 16 డేస్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం 1.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో 1.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ టాక్ తో అంత టార్గెట్ ను రీచ్ అవ్వడం అంటే చిన్న విషయం ఏం కాదు.